హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు టైమ్ అండ్ వర్క్లో మరొక క్వశ్చన్ చూద్దాం. ఇలాంటివే ఎక్కువగా వస్తున్నాయి. ఇలాంటివి వచ్చినప్పుడు యాస్పిరెంట్ చాలా ఇబ్బంది పడుతున్నాడు. అందుకని నేను ఏదో చిన్న ప్రయత్నం చేస్తున్నాను. సరే చూడండి. ఇద్దరు వ్యక్తులు ఏ మరియు బి కలిసి పని చేయడానికి ఒప్పుకున్నారు. ఏ ప్లస్ బి మొత్తం పని పూర్తి చేయడానికి పట్టే సమయం కంటే ఏ ఒక్కడికే 8 గంటలు అధికంగా పడుతుంది. బి ఒక్కడికే 4.5 గంటలు అధికంగా పడుతుంది. అయినా వారిద్దరు కలిసి పని చేస్తే పట్టే సమయం ఎంత? ఓకే, ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా ఈజీ ఫ్రెండ్స్. ఒకసారి చూడండి. అధికంగా పడుతుంది అనేది మనం అండర్లైన్ చేయాలి. ఇదే కీవర్డ్. ఇలాంటి లెక్కలు ఇచ్చినప్పుడు చాలా ఈజీ. అంటే ఏ ప్లస్ బికి పట్టే సమయం ఎక్స్ అనుకుంటే ఏకి వచ్చేధరకే ఎక్స్ ప్లస్ అధికంగా పడుతుంది కదా, ఎక్స్ ప్లస్ 8 అవర్స్. బీకి వచ్చేధరకే ఎక్స్ కంటే 4.5. ఒకసారి చూడండి. ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ కదా, సో దీన్ని మనం నార్మల్ ఫ్రాక్షన్గా రాసుకుందాం. 4.5 అంటే 4 2s are 8, 8 + 1 9/2. సో దీన్ని మనం రాసుకోవచ్చు ఎక్స్ ప్లస్ 9/2, ఎక్స్ ప్లస్ 8. ఇది ఎక్స్. ఇలాంటి ఇచ్చినప్పుడు సింపుల్ అండి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8 × 9/2 రూట్ ఆఫ్ 2 1s are 2 4s are 4 9s are 36. 36 రూట్ అంటే 6 అవర్స్ అండి. సో వాళ్ళిద్దరు కలిసి పని చేస్తే పట్టే సమయం ఎంత అంటే 6 అవర్స్ అండి. అంతే ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.